లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. ఒక ప్రత్యేక వార్త. కలకత్తాకి సమీపంలో గల పురాణ్ పాదుషా కిల్లా దగ్గర ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు జరిపిన త్రవ్వకాలలో ప్రాచీన కాలం నాటి వజ్రాలతో పొదగబడిన లక్ష్మీ విగ్రహం ఒకటి బయటపడింది. ఈ విగ్రహం విలువ సుమారు ₹1,00,00,000 ఉండొచ్చని అంచనా. ఈ విగ్రహాన్ని అతి భద్రంగా ఢిల్లీ మ్యూజియంకు చేర్చడానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అరే బచ్చో, జీవితంలో ఇటువంటి అవకాశం ఏకీ బార్ ఆయేగా. ఇస్లియే మన ముఠా వెంటనే అక్కడికి వెళ్ళి ఎలాగైనా సరే ఆ వజ్రాల విగ్రహాన్ని చోరీ చేయాలి. దేఖో దోస్తో, దాదాలకు దాదాలమైన మనం ఈ అవకాశాన్ని వదలడానికి వీల్లేదు. ఎలాగైనా ఆ విగ్రహాన్ని కొట్టుకురావాలి. జీవన్ మే అచ్చా ఛాన్స్ అభి ఆయా. ఏ ముఠా వచ్చినా మనం దెబ్బతీసి గెలవాలి. अरे कुत्तो, ये किसी का बाप का माल नहीं बे. దమ్మున్న దాదా, గుండె ఉన్న గుండా ఎవడో వాడిదేరా ఇది. కాదంటారా? తెలుసుకుందాం. కమాన్.
బేటా కాళిదాస్ దాదా శాబాష్ బేటా కాళిదాస్. పాములు పుట్టలాంటి చోటుకెళ్ళి మనతో ఛాలెంజ్ చేసిన వాళ్లను బెబ్బులిలా దెబ్బతీసి గెలుపుని డబ్బుని కలిపి తెచ్చినందుకు కంగ్రాచులేషన్. డాడీ, ఖాళీ వెళితే గెలుచుకురావడం గొప్ప విషయం కాదు, కొత్త విషయం కాదు. దేన్నైనా గెలుచుకురావడమే తనకు అలవాటు కదు కాళీ. యుద్ధరంగం లాంటి ఈ లోకంలో గెలిచిన వాడే మొనగాడు, మగాడు. అవతల వాడు చెయ్యెత్తేలోగా మనం దెబ్బతీస్తే గెలుపు మందే అవుతుంది. అంతేకాదు దాదా, జీవితంలో కొన్ని విలువైనవి పోగొట్టుకున్నాను. దేన్నైనా సరే ఇక పోగొట్టుకోకూడదు. సంపాదించి సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో బ్రతుకుతున్నా. పసివాడుగా నిన్ను పట్టుకొచ్చిన రోజునే అనుకున్నాను నేరస్తుల ప్రపంచంలో తిరుగులేని మనిషి అవుతావని, నా తరువాత నాయకుడు అవుతావని. నా అంచనా నిజమైంది. తొందరపడి పెద్ద మాటలతో అతని పొగిడే కంకోల్. రక్త సంబంధం ఉన్నవాణ్ణి, కావలసిన వాణ్ణి, మేనల్లుణ్ణి, మీ వారసుణ్ణి నేనున్నాను నాయకుడవడానికి. బంధుత్వాల బట్టి బాధ్యతలు, పదవులు ఇచ్చుకోబట్టే మన దేశం ఇలా ఏడుస్తుంది. ఏ స్థానాన్నైనా సరే శక్తితో సంపాదించుకోలే గాని చుట్టరికంతో ఇలా అడుక్కోకూడదు. అదృష్టం కలిసి వచ్చి 1-2 పనులు చేసినంత మాత్రాన నువ్వేం శక్తివంతుడు అనుకో. కాశీ చుప్రహు, ఏమిటా మాటలు? కాళిదాసు విజయం అంటే మన ముఠా అందరికీ విజయమే. కమాన్, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. అవును కాశీ, తీసుకో. ఎవరో సాధించిన విజయానికి తను సంబరపడి చిందులేయడం చేతగాని వాడు చేసే పని. దమ్ములున్నవాడు సమయం వచ్చినప్పుడు తనే మొనగాడిని నిరూపించుకుంటాడు. వాడి మాటలు పట్టించుకోకు బేట. వాడికి ఆ ఈర్ష్య చిన్నప్పటి నుంచి ఉన్నదేగా. దాదా, నిప్పురవ్వ లాంటి ఆ గుణం రగిలి మంటైతే తనకే కాదు మనందరికీ ప్రమాదం. ఆనందంగా ఉండాల్సినప్పుడు ప్రమాదం గురించి ఆలోచించడం ఎందుకు డాడీ? Cheers for the success of Kalidas. వెల్ డన్ బేటా, వెల్ డన్. పోలీసుల్ని ముప్పు తిప్పులు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించడంలో నీకు నువ్వే సాటి. నీకు ఈ లోకంలో ఎదురే లేదు అని నువ్వు సర్టిఫికెట్ ఇవ్వడం కాదంకోల్, తను నిరూపించుకోవాలి. ఆ? ఏ విధంగా నిరూపించుకోమంటావు కాశీరాం? ఏ నాటికైనా ఈ ముఠాకి నాయకుణ్ణి కావలసిన నాతో పోటీ చేసి. బావా, ఏమిటి అర్థం లేని మాటలు? ఈ ఛాలెంజ్కి చాలా అర్థం ఉంది మోహిని. ఈ రోజుల్లో ప్రతి చిన్న నేరస్తుడు పోలీసుల నుంచి తప్పించుకుంటూనే ఉన్నాడు. అది గొప్పేం కాదు. దానికి వాడిని ఇంతవాడు అంతవాడు అని పొగిడే పొగడ్తలకి ఫుల్ స్టాప్ పెట్టదలిచాను. కాబోయే నాయకుడు ఎవరన్నది ఈ దెబ్బతో తేలిపోవాలి. దాదా, కాశీరాం, నీ ఇష్ట ప్రకారం నేను ఎలాంటి పోటీకైనా సిద్ధమే. కానీ నువ్వు ఓడిపోతే నోరెత్తకూడదు. నా కాళ్ళ దగ్గర కుక్కలా పడుండాలి. ఓడిపోయిన వాడు ఎలా ఉండాలనే ప్రశ్నే లేదు. ఎందుకంటే నేను చెప్పిన పోటీలో ఓడిపోయిన వాడికి మిగిలేది చావే.
నువ్వు చెప్పినట్టు ఓడిపోయిన వాడికి లభించేది చావే గనక నిన్ను చంపాలి, కాని చంపను. నాకు బతుకునిచ్చిన భూపాలికి నువ్వు రక్త సంబంధం ఉన్నవాడే కనుకనే బతికిపోయావు. డౌట్. ఆడపిల్ల చేతులని తెలుస్తున్నాయి, అంతేనా? ఓ అల్లరి పిల్ల చేతులని కూడా తెలుస్తున్నాయి. అంతేనా? పట్టుకుంటే వదిలిపెట్టని చేతులని కూడా తెలుస్తున్నాయి. కరెక్ట్. నిన్నెప్పటికీ వదిలిపెట్టను. ఉమ్. ఉమ్. Come on. హలో, ఇన్స్పెక్టర్ బెనర్జీ స్పీకింగ్. ఇన్స్పెక్టర్, నేను కమిషనర్ హరీష్ గుప్తాను మాట్లాడుతున్నాను. క్రిమినల్ భూపాల్ని స్పెషల్ గా ఇంట్రాగేట్ చేయాలనుకుంటున్నాను. అయితే లాకప్ నుంచి మీ ఆఫీస్ తీసుకోమంటారా సార్? ఇన్స్పెక్టర్, భూపాల్ చాలా జిత్తు మారి మిమ్మల్ని మోసం చేయొచ్చు. అందుకే స్పెషల్ సిఐడి ఇన్స్పెక్టర్ కేసును పంపుతాను, అతనితో పంపించండి. ఓకే? ఆల్ రైట్ సార్. इंस्पेक्टर, मैं सीआईडी केस हूँ. గ్లాడ్ టు మీట్ యూ. కమిషనర్ గారు ఫోన్ చేశారు, మీరు వస్తున్నారు. हाँ, अच्छी बात है. लाओ. क्या देख रहा है? मैं क्यों आया था? तुम्हारा सूरत देखने के लिए ना आए, तुमसे बातचीत करने के लिए ना आए, मगर क्यों? ఎస్ ఎస్, భూపాల్ని కమిషనర్ గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి. हाँ, लाओ भोपाल बच्चे को. साले, आपने अंदर है ना उस साले को? అచ్చా అచ్చా. కేశव साहब, इतने भोपाल. अतनु काकर नुव्वा, हम जानते हैं. वो भोपाल के बच्चे